అసలు రామాయణం ఎందుకు జరిగింది? దుష్ట శిక్షణ కోసం, శిష్టరక్షణ కోసమని, ధర్మాన్ని స్థాపించడానికి అని అందరూ అనుకుంటారు. కానీ అది నిజం కాదు. విష్ణువుకి రాక్షసులకి యుద్ధం జరుగుతుంటే రాక్షసులు పారిపోయి భృగు మహర్షి భార్యని ఆశ్రయం అడుగుతారు. ఆమె వారికి అభయమిచ్చిన విషయం విష్ణువు తెలుసుకొని తన చక్రంతో ఆమె తల నరికి చంపేస్తాడు. అప్పుడు ఆమె భర్త అయిన భృగువు కోపంతో ఒళ్ళు తెలియక, స్త్రీని చంపావు, ఇది అధర్మం, అందున బ్రాహ్మణ స్త్రీని చంపావు, కాబట్టి నువ్వు కూడా భార్య వియోగాన్ని అనుభవిస్తావని శపిస్తాడు. ఇది విష్ణువు మొదటి శాపం. శివుడు ఒకరిపై అనవసరంగా కోప్పడినప్పుడు అతని మూడవ కన్ను అగ్ని నుండి జలంధరుడు అనే రాక్షసుడు పుడతాడు. దేవుడి నుండి రాక్షసుడు పుట్టాడట. ఏమి విచిత్ర కాశీ మజిలీ కథలరా మీవి. జలంధరుని భార్య మహా తపస్వి, పతివ్రత అయిన బృంద. జలంధరునితో శివుడు యుద్ధం చేసి గెలవలేకపోతుంటాడు. బృంద పాతివ్రత్యం పోతేనే గెలవగలను అనుకున్న శివుడు బృంద దగ్గరకు విష్ణువును పంపుతాడు. విష్ణువు జలంధరుడి రూపంలో 2 కోతులను రుజువుగా బృంద దగ్గరకు తీసుకువెళ్లి నేను యుద్ధం గెలిచేశాను అని చెప్పి ఆమెతో రమిస్తాడు. అలా కొంతకాలం విష్ణువు జలంధరుని భార్యను అనుభవిస్తుండగా అతడు విష్ణువు అని ఆమె తెలుసుకొని నువ్వు భార్యకు దూరమై కోతుల సహాయాన్ని అర్థిస్తావని శపించి అగ్నిని సృష్టించి దూకబోతుంటే ఆమె సౌందర్యాన్ని మర్చిపోలేని విష్ణువు ఆపడానికి చూస్తాడు. అయినా ఆమె అగ్నిలోనికి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమె పాతివ్రత్యం పోవడంతో జలంధరుణ్ణి శివుడు చంపేస్తాడు. ఇది విష్ణువు రెండో శాపం. వైకుంఠానికి జయ విజయులు అనే 2 ద్వారపాలకులుంటారు. ఒకరోజు విష్ణువుని చూడటానికి బ్రహ్మకుమారులు ముని రూపంలో వైకుంఠానికి బయలుదేరతారు. ద్వారపాలకులు వారిని అడ్డుకునేసరికి వారు కోపంతో 7 జన్మలు విష్ణువుకి భక్తులుగా భూమి మీద జన్మించాలి, లేదా 3 జన్మలు విష్ణువుకి శత్రువులుగా భూమి మీద జన్మించాలని శపిస్తారు. జయ విజయులు 7 జన్మలు విష్ణువుకు దూరంగా ఉండలేం, 3 జన్మలు శత్రువులుగా పుడతామంటారు. అందుకే కృతాయుగంలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపులుగాను, త్రేతాయుగంలో రావణుడు, కుంభకర్ణుడుగాను, ద్వాపర యుగంలో శిశుపాలుడు, దంతవక్త్రుడిగా జన్మించి వివిధ విష్ణు అవతారాలతో చంపబడ్డారు. ఇంతకీ రామాయణం ధర్మ సంస్థాపన కాదు, దుష్ట శిక్షణ కాదు. శపించబడ్డ విష్ణువు ద్వారపాలకులు తమ శాపాలను అనుభవించడానికి ఎత్తిన జన్మలు. సింపుల్ గా చెప్పాలంటే విష్ణు భార్యని విష్ణువు ద్వారపాలకుడు ఎత్తుకుపోవడమే రామాయణం. విష్ణువు చేసిన వ్యభిచార పనులు, హత్యల ఫలితమే రామాయణం. బ్రహ్మ కొడుకులు శపించిన శాప ఫలితమే 3 యుగాల్లోనూ రాక్షసుల విధ్వంసం, అనేక మంది అమాయకుల మరణం. ఇందులో దేవుళ్ళు ఓడబొడిచింది, అవతార పురుషులు వెలగబెట్టింది ఏమీ లేదు.